Hello, welcome to Nexal.com, a one-step solution for studying in Germany. సో మీరు ఎక్కడ చూస్తే నెక్సల్ వెబ్సైట్ రీసెంట్గా అప్డేట్ అయింది. ఇందులో మొత్తం ఫీచర్స్ కూడా చూద్దాం. ఇందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అయిన ఆస్క్ గురుజీ ఫీచర్ చూద్దాం. సో ఆస్క్ గురుజీ ఫీచర్ ఇందులో క్లిక్ చేస్తే మనం అసలు ఏంటి అంటే ఇది లైక్ మీకు ఎలా అంటే మీకు జర్మనీలోని ప్రాసెస్ కోసం ప్రాసెస్ అని కాదు. సంథింగ్ మీకు ఏమైనా తెలియలేదు. మీరు అందులోనైతే మీకు తెలియనిది ఇందులో అడగొచ్చు. నాకు ఏంటి అంటే ఇప్పుడు నాకు వాట్ ఈజ్ అన్మల్డింగ్ అని తెలీదనుకుందాం. ANUMMELDUNG. నేను క్లిక్ చేసింది దీనికన్నా ముందు మన నేము, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ అడుగుతది. కానీ నేము, మెయిల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కాంటాక్ట్ నెంబర్. ఎంటర్ క్లిక్ చేసాను. క్లిక్ చేయగానే మనకైతే మటుకు సమ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ లెట్స్ ప్లీజ్ నేమ్. ఒక్కసారి మళ్ళీ నేమ్ సరిగ్గా ఇవ్వలేదు. ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ANMEL. ANMELDUNG. సో స్పెల్లింగ్ నాకు తెలిసి స్పెల్లింగ్ తప్పలా ఉంటది. ఇక్కడ మీరు చూడొచ్చు. Enrolling refers to the process of registering your residence in Germany. It is the essential step for anyone living in Germany for an extended period. ఓకే. సో ఈ ఎన్రోలింగ్ సర్వీస్ వచ్చేసి చాలా వెబ్సైట్‌లో కూడా ఉన్నాయి. సో మీరైతే ఇవి వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీటిని వచ్చేసి మీరైతే అవైల్ చేసుకోవచ్చు. తర్వాత రీసెంట్‌గా నిక్షాల వచ్చేసి తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాల. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే మీ ఎవరైతే జర్మనీ వెళ్ళాలనుకున్న స్టడీ పర్పస్ కానీ, జాబ్ పర్పస్ కానీ వాళ్ళకైతే లింక్ షేర్ చేయండి. ఖచ్చితంగా జాయిన్ అవ్వమని. సో అసలు ఇప్పుడు మనం చూద్దాము. త్రిబుల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అసలు మనం చూద్దాము. అసలు అది మేము ప్రొవైడ్ చేసే లిస్ట్ ఏంటి? అసలు లిస్ట్‌తో పాటు ఇంకా కొనుక్కుంటే, ఇంకా పర్చేజ్ చేసుకుంటే ఏమొస్తాయి మీకు? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్. సో మీరు ఆ పేజ్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేదు అంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న బండి www.niksha.comకి ఓపెన్ చేస్తే మీకు ఏదైతే ఎక్స్‌ప్లోర్ అని పెడితే బండిల్స్ వస్తది. బండిల్స్ రాగానే మీరైతే ఇక్కడ ఇంజినీరింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే మటుకు కింద సబ్ బ్రాంచెస్ వస్తాయి. లైక్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఇలాగా. సో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పైన క్లిక్ చేశాక మనమైతే మటుకు దీని ప్రైసెస్ చూడొచ్చు. అసలు ఏమేమి ఆఫర్స్ ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ టూల్ కిట్‌లోనే మనకు వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 2790. అండ్ వాట్ వి విల్ బి గెట్టింగ్ అంటే మనకి ఏమొస్తాయంటే ఎస్ఓపీస్ వస్తాయి, ఎల్ఓఆర్స్ వస్తాయి, సీవీ వస్తది, జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ వస్తది. లైక్ ఏమంటే B1 జర్మన్ కోర్స్ లైక్ ప్రీ రికార్డెడ్ వీడియోస్ చూడొచ్చు. అండ్ తర్వాత యూనివర్సిటీ ఎక్స్‌టెండెడ్ అండ్ దెన్ వీసా కార్డ్. సో అసలు ఇవి ఏంటి? ఎలాగా అనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యూనివర్సిటీ లిస్ట్ వస్తది. సో ఇక్కడ బేసిక్‌గా ఇది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ కాబట్టి మీకైతే ఇది ఖచ్చితంగానే పబ్లిక్ యూనివర్సిటీస్ మాత్రమే వస్తాయి. ఓన్లీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికే కాకుండా వాటి రిలేటెడ్ కోర్సెస్ ఏవన్నా సరే మీకైతే ఈ లిస్ట్‌లో ఉంటాయి. సో తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ పారామీటర్స్ చూడొచ్చు. యూనివర్సిటీ లొకేషన్, కోర్సెస్, సెమిస్టర్స్ ఇలాగా వాట్ నాట్ ఎవ్రీథింగ్ మీరు లెట్స్ సే ఇప్పుడు మీరు సో ఎక్స్‌వైజీ వెబ్‌సైట్‌లో చూస్తారు. చూసాక అందులోని ఇన్ఫర్మేషన్ యాప్ట్ అంటారు. సో మీరు మీరు అడగొచ్చు. మీ యూనివర్సిటీ లిస్ట్‌లో ఇన్ఫర్మేషన్ ఎందుకు కరెక్ట్ ఉంటది అంటే మేమైతే ఈ ఇన్ఫర్మేషన్ కోర్స్ వెబ్‌సైట్ నుంచి కోర్స్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాం. ప్రతి ఇన్ఫర్మేషన్ ఈవెన్ ద నంబర్ ఆఫ్ సెమిస్టర్స్ ఆర్ ద ఫీస్ యాస్ వెల్.
సో, మొత్తం ఇవన్నీ. ఇక్కడ మీరు చూడొచ్చు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఇలాగా. మనం అప్లై చేసినప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఏది అనేది. తర్వాత బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్ లైక్ ఎన్ని క్రెడిట్ పాయింట్స్ కావాలి. తర్వాత జర్మన్ జీపీఏ ఎట్ ద సేమ్ టైమ్ ఏపీఎస్ కావాలా అక్కర్లేదా అనేది కూడా చూసి మనం ఫిల్టర్స్ పెట్టుకొని నాకు దగ్గర జర్మన్ జీపీఏ 2.5 లేదు నాకు. నా దగ్గర 2.5 లేదు. ఓన్లీ గుడ్ అండ్ బ్లాంక్స్. ఓకే. నాట్ మెన్షన్. సో, ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తే మనకైతే మటుకు చూడండి గుడ్ నాట్ మెన్షన్ ఇలా వస్తాయి. ఇలా మనమైతే మాత్రం పారామీటర్స్ సెట్ చేసుకొని మన యూనివర్సిటీ చాయిస్‌ని మనమే చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ అప్లికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎస్ఓపీస్‌కి వస్తే ఎస్ఓపీస్ ఎలా రాయాలి, ఏంటి అంటే కోర్స్ ఇందులో పర్సనలైజ్డ్ ఎస్ఓపీస్ ఉంటది. అంటే లైక్ ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి ఎలా రాయాలి, ఏంటి అనేది అయితే మాత్రం ఉంటది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రం మీకు చూపించే డాక్యుమెంట్స్ ఇవన్నని. ఓకే. ఫస్ట్ దాంట్లో మీ ఇంట్రడక్షన్ రాస్తారు. సెకండ్ దాంట్లో మీ ఎడ్యుకేషన్ అండ్ తర్వాత థర్డ్ దాంట్లో ఏంటంటే మన అకాడమిక్‌గా కాకుండా లైక్ మీరు జాబ్ చేస్తే జాబ్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అలాగా దానికోసం రాస్తాము. అండ్ ఫోర్త్ పారా వచ్చేసి మనము జర్మనీలో ఎందుకు చదవాలనుకుంటున్నాము ఇవన్నీ ఇలాగైతే రాస్తాం. తర్వాత ఎల్ఓఆర్ కూడా సేమ్ సమ్ డమ్మీస్ ఉంటాయి. మీకైతే మాత్రము ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి ఫార్మాట్స్ ఇవన్నీ. సేమ్ గోస్ విత్ యూరోపాస్ సీవీ యాస్ వెల్. మీకైతే వీటి రెప్లికాస్ ఇవన్నీని. సో, ఎల్ఓఆర్, ఎల్ఓఆర్‌కి ఏంటంటే ఒక 2-3 చేయించుకోవాలి. ఎస్ఓపీ వచ్చేసి ఒక 2 పేజెస్ 2-3 పేజెస్ మాక్సిమం 2 ఉండేలా చూసుకోండి. ఓకే. సో, ఇది ఇవాల్టి వీడియో. మీకేమైనా డౌట్స్ ఉంటే indian3tips.comకి మెయిల్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీరు గాని ఎలక్ట్రానిక్స్ టూల్ కిట్ కొనుక్కోవాలనుకుంటే క్యూఆర్‌ని స్కాన్ చేయండి. ఓకే. అండ్ ఫేస్‌బుక్ పేజ్‌లో మాత్రం జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. దీని లింక్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.